ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చేతి వేళ్ళకు సంబంధించి మనం చూద్దాం. ముందుగా రెండు చేతులను ముందు వైపున చాచి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ శ్వాస సాధారణ స్థితిలో ఉంచి మన యొక్క చేతి వేళ్ళను బలంగా బిగించడం, మళ్ళీ తెరవడం. ఈ విధంగా ఇవన్నీ కూడా శక్తి వికాస క్రియలు అంటాం. అంగుళ శక్తి వికాస క్రియ అంటాం దీన్ని. దీనివల్ల చేతి వేళ్లకు మంచి బలం లభిస్తుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇప్పుడు మణికట్టును సడలించడం. ఈ విధంగా కూడా పక్షి క్రియ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, అనగా మన యొక్క పక్షి తన యొక్క రెక్కలను ఆడిస్తూ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా మన యొక్క మణికట్టును పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను ఈ విధంగా చాచి అరచేతులు భుజానికి, అంటే చేతి వేళ్ళు భుజానికి తగలడం, మళ్ళీ ఓపెన్ చేయడం. మన దృష్టి అంతా కూడా మోచేతుల పైన ఉండాలి. ప్రతిసారి చేతి వేళ్ళు భుజాలకు తగిలేలా చూడాలి. ఇలా మనం గమనిస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన కీళ్ళన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఇన్వాల్వ్ చేస్తూ వాటిలో కదలికను, ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీని డెవలప్ చేయడానికి సూక్ష్మ వ్యాయామం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు భుజ కండరాలకు సంబంధించి ముందుగా చేతి వేళ్ళు భుజాలపైన ఉంచి శ్వాస తీసుకొని వదిలేస్తూ ఈ విధంగా షోల్డర్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి మన యొక్క మోచేతులు దగ్గరగా రావడం, మళ్ళీ దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉండాలి. దీనివల్ల ఛాతీ అంతా కూడా విశాలవంతం అవుతుంది మరియు భుజబలం లభిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి. మన యొక్క భుజ కండరాలకు, భుజ కీళ్లకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. విశ్రాంతి ఇదే విధంగా వ్యతిరేక దిశలో కూడా చేయవలను. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేయాలి. ఇలా 10 నుంచి 12 సార్లు చేసి నెమ్మదిగా విశ్రాంతినివ్వండి. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి భాగం మన యొక్క పొట్ట. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది అధిక పొట్టతో బాధపడుతున్నారు. దీనివల్ల డైజెషన్ సరిగ్గా జరగట్లేదు, ఒబేసిటీ పెరుగుతుంది, డయాబెటీస్, ఇతరత్ర వ్యాధులన్నీ కూడా మనకు వస్తున్నాయి. అలాంటి అధిక పొట్టను తగ్గించడానికి ముందుగా మన యొక్క కుడి చేతిని వెనుక వైపున, ఆ తర్వాత ఎడమ చేతిని వెనుక వైపున ఉంచాలి. అంటే ఈ విధంగా మన యొక్క వెన్నుముక పైన ఉంచడం. దీర్ఘమైన శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన యొక్క పొట్ట భాగాన్ని లోపలికి చేస్తూ ఎంత వీలైతే అంత నిదానంగా తల భాగాన్ని కిందికి తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తి ఆకాశాన్ని చూడాలి. 1 బ్రీత్ అవుట్. ఈ సమయంలో పొట్ట భాగాన్ని లోపలికి చేస్తూ తల భాగం నేలకు తగిలేలా ప్రయత్నం చేయండి. 2 బ్రీత్ ఇన్. 3 బ్రీత్ అవుట్. దీనివల్ల పొట్ట పైన ఒత్తిడి ఏర్పడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, అధిక పొట్ట తగ్గిస్తాయి. 4 5 బ్రీత్ అవుట్. 6 బ్రీత్ ఇన్. 7 బ్రీత్ అవుట్. 8 బ్రీత్ ఇన్. 9 బ్రీత్ అవుట్. 10 బ్రీత్ ఇన్. 11 12 బ్రీత్ ఇన్. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు సైడ్లో ఉంచి శ్వాస తీసుకొని నెమ్మదిగా రెండు చేతులను పైవైపు ఎత్తుతూ కలిపి ఉంచాలి. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నిదానంగా మన యొక్క రెండు చేతులు కిందికి దించాలి. శరీరం అంతా కూడా యాక్టివ్ అవుతుంది, వెన్నుముక బలపడుతుంది. 1 బ్రీత్ ఇన్. 2 బ్రీత్ అవుట్ కంప్లీట్లీ. 3 బ్రీత్ ఇన్. 4
5 breathe in, 6 breathe out, 7, 8 breathe out, 9 breathe in, 10 breathe out, 11, 12 రిలాక్స్ విశ్రాంతి. ఇప్పుడు వెన్నుముక భాగాన్ని దృఢంగా ఉంచడం కోసం వివిధ రకాలైనటువంటి వెన్ను నొప్పులను తగ్గించడం మరియు అధిక పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు భాగాన్ని కరిగించడానికి ఉపయోగపడేటువంటి క్రియ. 2 చేతులను ఈ విధంగా ముందు వైపున చాచి భుజాలకు సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 చేతులను వెనుక వైపున ఉంచాలి. మన యొక్క ఎడమ చేతిని మోకాలి పైన, కుడి చేతిని నేలపైన ఉంచి ఎంత వీలైతే అంత తల భాగాన్ని, భుజాలు, వెన్నుముకను తిప్పి వెనుక వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మధ్యస్థితిలోకి రావడం. ఇదే విధంగా మళ్ళీ ఎడమ వైపున చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకొని మధ్యస్థితి. ఇలా 1, 2 బ్రీత్ ఇన్, 3 బ్రీత్ అవుట్, 4, 5 breathe out, 6, 7 breathe out, 8, 9, 10, 11, 12 విశ్రాంతి.